దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరగడం చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే హిందూ పరివార సంస్థలన్నీ కూడా ఈ అంశంపై అటు విచారం వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అటు భద్రాచలం పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో శేషవస్త్రాల విక్రయ కౌంటర్లో అన్య మతానికి సంబంధించినటువంటి సూక్తులు వ్యాఖ్యలు ఉన్నటువంటి సంచుల కనిపించడంతో ఒకసారిగా భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈవో కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఘటన కాదని కేవలం స్క్రాప్లో కొనుగోలు చేసినటువంటి కొన్ని కవర్లపై మాత్రమే అన్యమతానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు ముద్రించి ఉన్నాయని చెప్పి కూడా విచారణలో తేలినట్లు ప్రస్తుతం ఆలయ కార్యనిర్వాహక విభాగం కూడా స్పందించి ఈ ఘటనపై లోతైన దర్యాప్తు అయితే చేస్తామని చెప్తుంది. ఇప్పటికే వస్త్ర విక్రయ కౌంటర్ ప్రతినిధులపై యజమానులపై కూడా టెండర్దారులపై కూడా అటు పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది దేవస్థాన కార్యనిర్వాహక విభాగం. ఈ అంశంపై స్పందించేందుకు మనకు అందుబాటులో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఉన్నారు. అని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఇటీవల హిందుత్వ ఆలయాల్లో చాలా పెద్ద ఎత్తున మత ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పి మొదటి నుంచి కూడా మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు తిరుమలలో ఇటువంటి ఘటనలు చూసాం, ఈరోజు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం దేవస్థానంలో చూసాం. ఎలా చూస్తారు ఈ అంశాన్ని మీరు? జై శ్రీరామ్ అండి. నేను బొడ్డు కృష్ణ విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా. మీరు చూసినట్లయితే అండి, ఇవాళ కొత్తగా భద్రాచలంలో మనం దక్షిణ అయోధ్యలో కానీ లేకపోతే తిరుమలలో మనం అఖిల భారతంలో హిందూ అయి పుట్టిన ప్రతివాడికి వైకుంఠం తర్వాత భూలోక స్వర్గం అంటే ఆ కొలువై ఉన్నదంటే మనం బాలాజీ వెంకటేశ్వర స్వామిని మనం చెప్తాం. అలాంటి ఎన్నో జరిగినాయి అక్కడ. సిలువల గుర్తులు కానీ ఇంకొక మత గుర్తులు కానీ వేరే ఎంప్లాయీస్ దాంట్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా మనం ఏదైనా మనం ఎవరిని మనం వేరే మత వస్తువుల్ని కించపరచడం లేకపోతే తక్కువ చేయడమే కాదు. మనం ఏదైనా ఒక చర్చికి వెళ్ళి లేదా ఒక మసీదుకి వెళ్ళి బొట్టు పెట్టుకొని అక్కడ కౌంటర్లు పెట్టి అమ్మే వాళ్ళని మనం ఎక్కడైనా చూస్తామా? మీరు చూసారు ఎక్కడైనా? మీడియా ప్రతినిధులు మీరు అన్ని టెంపుల్స్కి అన్ని మసీదులకి అన్నిటి దగ్గరికి వెళ్తుంటారు. ఎక్కడైనా ఒక హిందూ ఎర్రకండ వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఏ మసీదులో అయినా చర్చిల్లో అయినా ఏదన్నా సరుకులు అమ్మడం మీరు చూసారు ఎక్కడైనా? ఒక కవర్ మీద రావడం అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏదో అడ్వర్టైజ్మెంట్ పేపర్ పాంప్లెట్ పెట్టి వచ్చిందంటే దాన్ని నేను కూడా యాక్సిడెంటల్గా జరిగిందని యాక్సెప్ట్ చేస్తా. ఒక తెల్ల కవర్ మీద అన్య మతానికి సంబంధించి ప్రింట్ చేసి దాన్ని మనం ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి దక్షిణ అయోధ్యగా భద్రాచలం శ్రీరాము వారు నడిచి వెళ్ళిన పాదాల గుర్తులుగా మనం పూజించి అలాంటి పుణ్యక్షేత్రంలో అది యాక్సిడెంట్లుగా జరిగిందంటే ఎలా నమ్ముతాం మనం? మీరు ఎలా పరిగణిస్తారు దాన్ని? యాక్సిడెంట్లుగా జరిగిందని వాళ్ళు తప్పిపుచ్చుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు చేయాలి వాళ్ళు? అసలు నువ్వు టెండర్ ఇస్తున్నప్పుడే చూడాలి వీళ్ళు ఎవరు ఇక్కడ అమ్మాలంటే ఎవరు అమ్మాలి అయ్యాడని. టెండర్ ఎవరికి ఇస్తున్నాం చూడాలి. అక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఆలయ అధికారులు పరిరక్షణ చేస్తూ ఉండాలి. మతమేమో హిందూది, అధికారులు చేసేవాళ్ళేమో వేరే వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది. అది ఎప్పుడైతే ధార్మిక సంస్థల చేతిలో ఉంటుందో, ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న టెంపుల్లో ఉన్నాం. మన ఊళ్ళో మనం ముత్యాలం పెట్టుకుంటాం, ఎల్లం పెట్టాం, ఉడుపులం పెట్టుకుంటాం. అక్కడ చూస్తామా ఇలాంటివి? మనం ఎందుకు చూడం? అది మన ఒక కుటుంబం లేదా మన హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో అది ఉంటుంది కాబట్టి అక్కడ మనం అలాంటివి గమనించలేము. వేరే ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే ఆలయాలేమో హిందువులవి, ఆడ అధికారులది తర్వాత ఆర్గనైజేషన్స్ అన్నవి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కన్సర్న్లో జరుగుతుంటుంది. వాళ్ళకి అవసరమైన వాళ్ళని నమ్మకస్తులు లేకపోతే వాళ్ళకి విధేయులు వేరే విధేయులను ఆ ప్యానల్లో తీసుకురావడం ఏదో జరుగుతుంటుంది. సో ముందు నుంచి మనం ఏం చెప్తున్నామంటే ఈ ఆలయాలను కానీ ధర్మాన్ని కానీ రక్షించాలంటే అవి ఖచ్చితంగా మనకి హిందూ ధార్మిక సంస్థల చేతుల్లోనే ఆలయాలు ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ఈరోజు మనం ఏదో కొత్తగా చేసుకొచ్చింది కాదు. సనాతన ధర్మం అనేది ముందు నుంచి కూడా మనం విశ్వవిద్యాలయాలు నడిపాము, ధార్మిక సంస్థల చేతుల్లో ఎన్నో మఠాలు నడిపాము. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో ధార్మిక సంస్థల చేతుల్లోనే మఠాలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, తర్వాత విద్యాలయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి టెంపుల్స్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే ఇలాగే ఉంటుంది. గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్నప్పుడు మనం మన మత కంట్రోల్లో ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? అవుతుంది. అది ఒక గవర్నమెంట్ ఈవో ఏం చేస్తాడు? గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వస్తే దాన్నే ఫాలో అవుతాడు. భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే తాము విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే టెండర్దారుడు ఎవరైతే ఉన్నారో అతనికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాం. కానీ ఈ ఘటన అంతా కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన మాత్రమే అని చెప్పి ఆలయ కార్యనిర్వాహక విభాగం కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. నిజంగా మీరేమనుకుంటున్నారు? నిజంగా ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నారు లేదంటే యాదృచ్ఛికంగా ఆలయ కార్యనిర్వాహక విభాగం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం జరిగిందనుకుంటున్నారు? ఇది భద్రాచలంలో ఇది ఫస్ట్ కాదు. ఇంతకుముందు నెయ్యిలో కూడా టెండర్లో కూడా అవినీతి జరిగింది. అనుభవం లేని వాళ్ళకి ఇచ్చారు. అది ఇష్యూ అయినాక దాన్ని సరి చేసుకోవడం జరిగింది.
ఇదే ఆర్టీవీ వారు కూడా దాన్ని ఇష్యూగా చేశారు. ఇదే కాదు, ఏదైతే భద్రాచలంలో దేవస్థానానికి సంబంధించిన స్థలాల్లో కూడా చర్చిలు కట్టి ప్రార్థనలు చేసే సందర్భాలు ఉన్నప్పుడు ఇదే విశ్వ హిందూ పరిషత్ కూడా పోరాడి ఆ మండపం చుట్టూ వాటిని తీసేయడం జరిగింది. ఇక్కడున్న ఏవో గారు అమ్ముడుపోతున్నారు. ఫస్ట్ వాళ్ళకి హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, వారు జీవిస్తానికి కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ ఇస్తూ జీవిస్తున్నారు అంతే తప్ప హిందూ యొక్క సిద్ధాంతాలని ఆచారాలని దేవాలయ యొక్క సంప్రదాయాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదేమో నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ కామన్ భక్తుడు సెల్ తీసుకోవద్దు, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ లోపల సెల్ తీసుకోబోతాడు. అలాగే అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అన్యమతస్తుల యొక్క ఈ బ్యాగ్స్ ఏవో వాళ్ళకి అధికారులు తెలియకుండా వచ్చిన ప్రసక్తి లేదు. అధికారుల ఆస్థ ఉన్నది, అధికారుల మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది టెంపుల్ సిటీ చేయాలని కూడా కంచి ప్రజలు ఎప్పటించో కోరుతున్నారు. కానీ అసుంటి భద్రాచలంలో టెంపుల్ సిటీ చేయాల్సిన టౌన్లో ఇవాళ క్రిస్టియన్ సిటీ చేసే స్థితికి దిగజారింది ఈ భద్రాచల దేవస్థానం అనుగా ఈ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగనే భద్రాచలం మొత్తము కూడా భద్రాచలంలో తలలీలాల దగ్గర నుంచి తీసే కాడకు అవినీతే, కనీసం శుభ్రత కూడా పాటించరండి. హిందువులు స్నానం చేస్తారు, మనం గోదావరి పవిత్ర తల్లిని గోదావరిలో కూడా స్నానం చేసే కాడ అసభ్యకరంగా అశ్లీలంగా అసలుకి అక్కడ కూర్చోలేని స్థితిలో కూడా మనం ఇవాళ దుస్థితికి వచ్చింది. ఏవో గారు ఇంటికి వస్తాడు, పండుకుంటారు, పోతారు, నా జీతం నాకు వస్తుంది తప్ప ఎటువంటి వెరిఫికేషన్లు చేయరు. ఆరు చెప్పినట్టే వాళ్ళు తెలిసిన విధానంలో ఎంతవరకు ఎంక్వైరీ చేశారు, పోలీసులకు ఎంక్వైరీకి ఇచ్చేటప్పుడు ఎవరెవరి పేరు ఇచ్చారు, ఏ కాంట్రాక్టరు, అది తీసుకు డెలివరీ చేసింది ఎవరు, ఆ కంపెనీపై ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయకముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి వాళ్ళని కస్టడీ తీసుకోవాలి. కస్టడీ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేయించి దేవస్థానం యొక్క ఈవెన్ రాముడు కాదు అక్కడ లక్ష్మీనారాయణుడు అంటే స్వయంభూగా రాముడు యొక్క అవతారం చాలించినాక ఆయన లక్ష్మీదేవితో వచ్చి ఇక్కడ వెలిసిల్లిండు కాబట్టి అని లక్ష్మీనారాయణుడు రాముడు కూడా అంటారు. దయచేసి అంత పవిత్ర స్థలంలో అన్నమతస్తుల్ని మేము ఖండిస్తున్నాం, అన్నమతస్తుల ప్రచారాలను ఖండిస్తున్నాం. అలాగే సీతారాముల దేవస్థానం యొక్క భూములు కూడా చాలామంది ఆక్యుపై చేశారు, దానిపై కూడా గొడవ చేశారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన మా కార్యకర్తలు. దాన్ని కూడా ఆ స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకొని దేవస్థానానికి వర్తింపు చేయాల్సిందిగా ఏవోగా డిమాండ్ చేస్తూ దీనిపై పెద్ద మొత్తంలో కూడా మేము ఖమ్మం జిల్లా మొత్తం కూడా యాజిటేషన్ చేస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం కార్యాధ్యక్షుడిగా నేను, మా సెక్రటరీ గారు బొడ్డు కృష్ణ గారు, మా జిల్లా అధ్యక్షులు మన బోనాల రామకృష్ణ గారు కూడా మీ అందరం కూడా ఈసీ మీటింగ్ చర్చించి దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ దీనిపై మేము యాజిటేషన్ కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మొత్తంగా భద్రాచలం దేవస్థానంలోని వస్త్ర విక్రయ కౌంటర్లో అన్య మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలతో ముద్రించినటువంటి సంచులను తక్షణమే సీజ్ చేయాలని, ఖచ్చితంగా ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేసి అటు టెండర్దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి ధార్మిక పరిరక్షణపై చిత్తశుద్ధి ఉండదు, ధార్మిక సంస్థల పరిధిలో చేతుల్లోనే ఆలయాలు ఉంటే వాటి మనుగడ ఉంటుంది, ధర్మరక్షణ సాధ్యమవుతుందని చెప్తున్నారు హిందూ సంస్థల ప్రతినిధులు. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.